చెరువులు, కుంటలు, ఓడకలు, వాగులు, నదులు ఇదంతా కూడా మన కల్చర్లో ఒక భాగం. ఇప్పుడు దాదాపుగా మన గవర్నమెంటు చేస్తున్న చాలా ఈ యొక్క లేక్ ప్రొటెక్షన్ అనే దాంట్లో ఈ యొక్క ఐడెంటిటీస్ మనకి ఏవైతే ఉండేనో, అంటే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడము, అక్కడ ఉన్న నీళ్లు తాగడము, లేదా బతుకమ్మలు ఇలాంటి పండుగలైనప్పుడు కల్చరల్గా రిలేట్ కావడము, అక్కడికి వెళ్ళి చేపలు పట్టడము, లేదా పశువులకు కూడా అది ఒక ముఖ్యమైన ప్లేసు, వాటికి నీళ్లు త్రాగడానికి, అట్లనే స్నానం చేయించడానికి, ఈవెన్ కొన్ని కర్మలు చేయడానికి కూడా నీళ్ళు అనేది అవసరం ఉంది. ఇదే కాకుండా ఒక ఆహ్లాదాన్ని ఇవ్వడానికి ఒక బ్రీతింగ్ స్పేస్ అనండి. ఈవెన్ మహిళలకైతే ఒక సోషలైజేషన్కి, అంటే వాళ్ళు ఒకరు ఇంకొకరితో మాట్లాడుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఇది కంప్లీట్గా ఒక ఎకోసిస్టమ్ అన్నట్టు, ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న ఈ యొక్క ఫెన్సింగ్ అనండి, ఇవన్నీ కూడా చాలా అంటే వెళ్ళొద్దు అన్నట్టు అయ్యింది. ఉల్టా నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, నీళ్ళను మీరు ముట్టొద్దు, మీకు నీళ్ళ దగ్గర మీకు ఏం పని, ఒక దగ్గర నీళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఏమన్నా సూసైడ్ చేసుకొని వెళ్తున్నావా ఇంకేమన్నా అని. సో ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత నీళ్ళు క్వాలిటీతోటే కదా మనుషుల దగ్గరికి అయ్యేది. సో క్వాలిటీని మర్చిపోతున్నాం. ఈవెన్ మన భారతదేశంలో ఈ యొక్క చెరువులు, కుంటలు, ఓడకలు, వాగులు, నదులు ఇదంతా కూడా చాలా ఒక కల్చరల్లో కూడా ఒక భాగం. అంటే ఒక రిసోర్స్, వాటరు మనకు అటు ఇరిగేషన్ కావాలి, తర్వాత ఇటు త్రాగునీరు దానికి కూడా కావాలి. మనకే కాదు, అక్కడున్న మన అన్ని రకాల పశువులు, ఇవే కాదు మైగ్రేటరీ బర్డ్స్ అనండి. సో ఇట్లా రకరకాల జీవాలకు, అక్కడ ఉండే చేపలు అనండి, ఎన్నో రకాల జీవాలకు కూడా ఇది ఒక ప్రదేశం. అక్కడ చాలా మందికి ఈ యొక్క ప్లేస్కి కనెక్ట్ కావడము, ఆధ్యాత్మికత పరంగా కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ కట్ట కింద మైసమ్మ అని అంటారు. కంపల్సరీ ప్రతి చెరువు కాడ ఒక గుడి ఉంటుంది. అక్కడ అందరు కూడా దాన్ని వెళ్ళి మొక్కడము అనేది ఒకటి ఉంటుంది. అది గ్రామాన్ని రక్షించడమే కాక ఈవెన్ వాళ్ళకు కూడా ఎంతో కనెక్ట్ అయి ఉన్న ప్లేస్ అన్నట్టు. అయితే ఇక్కడ నేను కూడా చిన్నప్పటి నుంచి చూసింది శిఖం అని అంటాము. అక్కడ మామూలుగా నీళ్లు తగ్గినప్పుడు కొన్ని పంటలు పండించడము, అట్లనే అక్కడ వచ్చిన గడ్డిల పశువులు మేయడము, తర్వాత అదే ప్లేస్లో ఎన్నో విధాలుగా అక్కడ లోకల్గా ఉన్న పిల్లలు కానీ ఎవరైనా సరే ఆడుకోవడానికి కూడా ఒకటి క్రియేట్ అయింది. ఎస్పెషలీ మహిళలు అక్కడికి వెళ్ళి వాళ్ళు బట్టలు ఉతుక్కోవడం అనేది కామన్గా ఉంటుండే. వాళ్ళకు ఒక సోషలైజేషన్కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఈవెన్ వాళ్ళకి స్నానాలు చేయడానికి కూడా నార్త్ ఇండియాలో చూస్తే ప్రతి ఊరికి ఒక ట్యాంక్స్ అని ఉంటాయి. మళ్ళీ డిఫైన్ అయి ఉంటాయి, మగవాళ్ళే ఆడవాళ్ళే, ఫ్రీగా వాళ్ళు అక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఎవరి దళ్ళకు ఉంటాయి. సో ఫిషింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఫుడ్ న్యూట్రిషన్లో మనకు చేపలు పట్టడం అనేది అది వన్ ఆఫ్ ద బెస్ట్ హాబీస్ కూడా. తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఈత రావడం అనేది చాలా కామన్గా ఉండే. ఇప్పుడు నిన్న మొన్న మనం స్విమ్మింగ్ పూల్లల్లో నేర్చుకున్నట్టు కాదు. ఇక్కడ ఒక చెరువులు అంటే నేచురల్గా అక్కడ ఉన్న పిల్లలు ఈత అనేది నేర్చుకుంటుండే. సో ఆ క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా వాళ్ళు కనెక్ట్ అవుతుండే. కలుషితాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకుండే వాళ్ళు. ఇప్పుడు కలిపినట్టు డ్రైనేజ్లు కలిపి మనం ఈవెన్ గణేశుల నిమజ్జనం చేయాలంటే కూడా ఫస్ట్ ఆ చైనిక వ్యక్తి కూడా అందులో 3 సార్లు మునిగితే లేదా స్నానం చేసి తర్వాత నిమజ్జనం చేస్తే అర్థమవుతుంది అందులో వేయొచ్చా లేదా అనేది. సో మనం ముట్టుకోనప్పుడు, మనం దానికి దగ్గర కానప్పుడు మనకి ఏం అధికారం ఉంది అలాంటి కలుషితమైన నీళ్ళల్లో వేసేది? అంటే ఆటోమేటిక్గా అప్పుడు మనము దాన్ని ప్రొటెక్షన్ చేయడం, కన్జర్వ్ చేయడం అనేది కూడా పెరుగుతుంది. అప్పుడు వేయాలి, అది వేరే విషయం. వేయొద్దు అనేది కాదు. సో కల్చరల్గా ఇది మనకు రిలేట్ అయి ఉంది కాబట్టి. ఇదే కాకుండా మన కర్మకాండలు ఎవరన్నా చనిపోయినప్పుడు కూడా ఇది చాలా ముఖ్యమైన ప్లేస్ ఇప్పటికీ. సో అట్లా ట్రెడిషనల్గా చాలా రిలేట్ అయిన ప్లేసెస్ ఇవి. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ప్రోగ్రాంలలో కంప్లీట్గా ఫెన్సింగ్ చేయడము, అక్కడికి ఎవరు వెళ్ళకుండా చేయడము, వెళ్తే నీకేం పని, ఎందుకు వచ్చినావు ఇక్కడ,
ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని. అదే ఫారెన్లో ఒక వాటర్ బాడీ ఉంటే సప్పుడుదాకా ఒక బోట్ కొనుక్కొని అందులో వాళ్ళు వీకెండ్ వస్తే 4 రౌండ్లు కొట్టి మళ్ళీ ఆ బోట్ని తీసుకొని ఇంటికి పోతారు. అంత ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ. సో మనకు రెస్ట్రిక్షన్స్ పెరుగుతున్నాయి. అట్లనే ఈవెన్ మూసీ నది నన్ను ఉంటే కూడా అక్కడ ఈ వర్టికల్ గార్డెన్స్ పెట్టి స్క్రీన్స్ లాగా చేసి అసలు నదినే చూడొద్దు అన్న కాడికి తెచ్చినాం. ఒరిజినల్గా ఎవరన్నా నీళ్లు చూసినా నదిని చూసినా ఒక పైసా ఏ బుద్ధి అవుతుంది. మరి మూసీలో ఎవరన్నా పైసలు వేసిన వాళ్ళు ఉన్నారా అంటే భక్తి భావంతో మొక్కి ₹1 ఏదో ఒకటి అందులో నీళ్ళలో వేస్తారు. మరి అలాంటిది అయ్యిందా రీసెంట్గా ఏమైనా ఇన్సిడెంట్ ఉందా అంటే లేదని చెప్పాలి. సో ఇట్లా మనము ప్రజలను వాటర్ బాడీస్కి క్లోజ్గా చేయాలి, కల్చరల్గా ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలని అంటే సో మనం చేస్తున్న ఇప్పుడున్న ప్రోగ్రామ్స్కి విరుద్ధంగా చాలామంది ఏంటంటే లేక్ ఫ్రంట్ వ్యూ అని ఒకటి పేరు పెట్టుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని ఆ ఫోటోలు ఒకటే చూస్తారు కానీ నిజంగా నీళ్ళ దగ్గరికి వెళ్ళింది లేదు. అక్కడ నుంచి వచ్చే ఎమిషన్స్, ఇది అన్ని రకాల ఎమిషన్స్ ఉంటాయి. అటు మీథేను, CO2, ఈవెన్ సల్ఫర్ లాంటి ఎమిషన్, ఇవంతా ఆరోగ్యానికి కూడా హానికరం. ఇంకోటి చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా ఎండడము సహజము, మళ్ళీ నిండడము సహజము. అయితే ఎండినప్పుడే ఆ ఒక ఒండ్రు మట్టి అది తీసుకొని మనం దాన్ని వాడితే దాని ఒక డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందులో ఉన్న కలుషితాలన్నీ ఆ డ్రెడ్జింగ్లో వెళ్ళిపోతాయి. ఇది కూడా చేయనిస్తలేరు. ఐ థింక్ నీళ్లు మొత్తం తీసి మనము అది చేయడమే కరెక్టు. ఇది ఎట్లా అంటే టిక్కింగ్ టైం బాంబ్ లాగా ఉంటుంది. మనకు ఆ కలుషితాలు అట్లనే ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఎమిషన్స్ వస్తున్నప్పుడు అది ఇంకా డేంజర్ కదా. ఏండ్ల నుంచి మనము కంప్లీట్గా క్లీన్ చేయనప్పుడు ఏదో ఒక రోజు చేయాలి కదా. సో చేసి వాటితోటి మనం వేరే చోట తీసి అంటే సేఫ్ సైడ్లో డంప్ చేసి అక్కడ ఏమైనా చెట్లు పెట్టి అట్లా చేయొచ్చు. సో దీని యొక్క టోటల్ అప్కీప్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఎకాలజీ కానీ, ఈవెన్ మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటివి వస్తే ఎన్ని వస్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, దాని ఒక సెన్సస్ మెయింటైన్ చేయడం కానీ, ఇది మనుషుల కోసమే కాదు కదా, అన్ని జీవాలకు ఉంటాయి. అక్కడ ఉండే రెప్టైల్స్, చాలా జీవాలు ఉంటాయి. నేను హుస్సేన్ సాగర్ మీద పనిచేసినప్పుడు ఒక బుక్ కూడా రాయడం అయింది, హిస్టరీ, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ హుస్సేన్ సాగర్ అనే కాంటెక్స్ట్లో. సో ఎన్నో డిస్కవరీ చేయడం అయింది. అంటే పాత డాక్యుమెంటేషన్లో ఈవెన్ పోయిటరీ కూడా రాశారు కొంతమంది. సో ఆ పోయిటరీ ఇప్పుడు ఎవరు రాస్తున్నారు మరి ఇప్పుడున్న ట్యాంకులు వీటి మీద చూసి? అంటే మనం అలాంటి అవకాశం ఇస్తలేమనేది పాయింట్ కదా. సరోజినీ దేవి నాయుడు గారు కూడా మన హుస్సేన్ సాగర్ మీద ఒక బ్యూటిఫుల్ పోయిటరీ రాశారు. లేదా పాత సినిమాలలో కూడా మనం రింజిమ్ హైదరాబాద్ అనే దాంట్లో మనకు అటు మూసీ కనబడుతుంది, ఇటు హుస్సేన్ సాగర్ కనబడుతుంది. సో అట్లా అవన్నీ కూడా మనకు ఐడెంటిటీస్. మరి రీసెంట్గా అట్లా అంత ఐడెంటిటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో అది మూమెంట్గా ఏదో అంబాసిడర్లని వాళ్ళని వీళ్ళని పిచ్చిగా పెడతాం పనికి మాలిన వాళ్ళను. నిజంగా నీళ్ళలో స్నానం చేస్తే అప్పుడు వాళ్ళని పెట్టాలి. అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది నీళ్ళ దగ్గర ఉండేది. బయటికేంచి ఎన్నైనా మాటలు చెప్తారు. 5 స్టార్ హోటల్లో కూర్చొని మీటింగ్లు పెట్టడం కాదేడ. కమ్ క్లోజ్ టు దట్ వాటర్ బాడీ, బీ విత్ దట్ వాటర్ బాడీ, లీవ్ విత్ దట్ వాటర్ బాడీ అండ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నీరు అనేది మన సివిలైజేషన్ కూడా మూలం. సో అంత రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఏదైతే రిలేట్ అవుతుందో అటు హెల్త్కి కానీ ఇటు స్పేస్కి కానీ అన్నిటికి కూడా, సో దాన్ని మనం పెంపొందించడం అనేది మన అందరి యొక్క బాధ్యత.